కాబట్టి మనస్తత్వాన్ని మనము ఏ రీతిగా గుర్తించడానికి ప్రయత్నించాలి. In what way can we know the nature of our mind? మనసు చాలా పరిశుద్ధమైనటువంటిది. Mind is pure. ఇది సంఘదోషమును పురస్కరించుకొని మనసు మంచి చెడ్డలుగా రూపొందుతూ వస్తుంది. Basing on the company around, it becomes good or bad. ఒక పరిశుద్ధమైనటువంటి ఒక న్యూస్ పేపర్ ఒకటి ఉంటుండాలి. Supposing there is a pure newspaper, clean ఈ paper. న్యూస్ పేపర్ లోపల మంచి సుగంధమును అందించేటువంటి మల్లె పువ్వులు పొట్టం కట్టినప్పుడు ఈ మల్లె పువ్వుల సుగంధము ఆ న్యూస్ పేపర్ కూడా అందిస్తుంది. If you bring a clean newspaper and use it to pack up jasmine flowers, the newspaper also will smell that of jasmine ఈ flowers. న్యూస్ పేపర్ కు ఈ విధమైనటువంటి ఒక సుగంధం రావడానికి కారణం ఏమిటి? What is the reason for the newspaper to smell so nicely? అనగా ఈ సుగంధమైనటువంటి ఒక మల్లెపూల చేత దీన్ని చుట్టబట్టం చేత దీనికి ఈ సుగంధాన్ని అందించింది. Because the newspaper is used as packing material for the jasmine flowers. అదే న్యూస్ పేపర్ నందు Same newspaper, కొన్ని పకోడాలు మనం పొట్లం కట్టినప్పుడు if you pack pakoda, ఈ న్యూస్ పేపర్ కూడా పకోడాల వాసన వస్తుంది. the newspaper also will smell as that of pakoda. అనగా ఈ పకోడా యొక్క సంపర్కం చేత ఈ న్యూస్ పేపర్ కూడాను అట్టి వాసననే రూపొందుతుంది. Because of the association with pakoda, it will smell as that of pakoda. అదే న్యూస్ పేపర్ కు But the same newspaper, డ్రై ఫిష్ పొట్లం కట్టినప్పుడు డ్రై ఫిష్ when you pack it with dry fish completely, ఈ పేపర్ అంతా కూడాను డ్రై ఫిష్ స్మెల్ వస్తుంది. the paper also smells as that of dry fish. ఈ పేపర్ కు స్వతసిద్ధమైనటువంటి ఎట్టి వాసనలు లేవు. The newspaper as such doesn't smell. ఎట్టి పదార్థంతో ఈ న్యూస్ పేపర్ చేరుతుందో అట్టి పదార్థం యొక్క వాసన ఇది పొందుతుంది. As is the material with which the newspaper associates, it smells that way. అదే విధంగానే మనసును మంచి మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు అతి మంచిగా రూపొందుతుంది. When the mind is directed along the good path, it will be అనగా good. ఎట్టిది మంచి మార్గము? What is good path? సద్భావములు, Good thoughts, సచ్చింతనలు, good thinking, సత్ప్రవర్తనలు, good behavior, సదాలోచనలు, good feeling. సత్సంగముతో ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భావముల చేత ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి యొక్క వృత్తుల చేత నైతిక భావముల చేత ధార్మికమైనటువంటి యొక్క కర్మల చేత ఇది సంపర్కం చెందినప్పుడు ఇది మరింత మంచిదిగా రూపొందుతుంది మనస్సు. with the sacred feelings, sacred thoughts, sacred emotions, the divine feelings, spiritual feelings, mind would transform divine and good. దుర్గుణముల చేత, దురాలోచన చేత, దుస్సంగం చేత, దుష్ప్రవర్తనల చేత ఇది మహా దుర్గుణంగా మారిపోతుంది, ఒక దుష్టురాలుగా రూపొందుతుంది. Because of its association with bad company, because of bad behavior, bad feeling and bad thoughts, it కనుక transforms మంచికి wicked. మనసుకు అనేటువంటిది మంచి చెడ్డలు ప్రత్యేకంగా వచ్చేటువంటివి కాదు. Good and bad, they are not that separately present in the mind. ఈ సంపర్కం యొక్క ప్రభావం చేత మనసు ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డలుగా రూపొందుతూ వస్తుంటాది. Mind becomes good and bad because of the association, company. మంచి మనసుగా మనము కలిగి ఉండాలనుకుంటే మంచి సంఘాన్ని మనం చేరాలి. In order to have very good mind, we should be in good company.